Hello everybody, this is Sir Chandra and you are watching YouTube channel Solve Math with Sir. So previous వీడియోలో మనం సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి కొన్ని ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయే టాపిక్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే మనం ట్రిగోనోమెట్రీ రైట్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని దాని దృష్ట్యా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయింది కాబట్టి మిగిలిన 2 యాంగిల్స్ సమ్ చేస్తే వచ్చే ఆన్సర్ 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి మిగిలిన 2 అక్యూట్ యాంగిల్స్ మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు. సో అయితే ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సంబంధించి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో దానికోసం మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం PQR. సో PQR ట్రయాంగిల్లో Q దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది కాబట్టి PR అనేది హైపోటెన్స్ అవుతుంది. సో హైపోటెన్స్ మనం R తోటి రిప్రజెంట్ చేద్దాం. సో R దగ్గర ఒక యాంగిల్ తీసుకుందాం θ. సో R దగ్గర θ యాంగిల్ తీసుకున్నప్పుడు ఈ θకి ఆపోజిట్గా ఉండేటువంటి సైడ్ సో PQ ఈజ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ θకి పక్కన ఉన్న సైడ్ QR కాబట్టి QR ఈజ్ ఎడ్జసెంట్ సైడ్. మనం ఏం చేద్దామంటే ఆపోజిట్ సైడ్ని Y తోటి ఎడ్జసెంట్ సైడ్ని X తోటి నోట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ దీన్ని బట్టి మనకి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ 6 రేషియోస్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో sin θ = y/r అండ్ cos θ = x/r, tan θ = y/x, cosecant θ = r/y, secant θ = r/x and finally cot θ = x/y. సో ఈ R రేషియోస్ మనం ఎప్పుడు రాసుకుంటాం? మనం ఫస్ట్ డిఫైన్ చేసుకున్న రేషియోస్ ఇవి. అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి R యాంగిల్ని కాకుండా దీనికి ఉన్నటువంటి వేరొక కాంప్లిమెంటరీ యాంగిల్ ఇదే ట్రయాంగిల్లో మనకి P దగ్గర ఉన్నటువంటి యాంగిల్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ θ అని పిలుస్తాం మనం. సో దాని వాల్యూ ఎంత అవుతుందంటే ఇది θ అయితే దాని వాల్యూ 90 - θ అవుతుంది. సో ఈ 90 - θ ని బేస్ చేసుకుని ఈ రేషియోస్ని మళ్ళీ మనం డిఫైన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే sin 90 - θ తీసుకుందాం. సో అప్పటిదాకా ఈ రేషియోస్ని ఈ పక్కన పెట్టేద్దాం మనం. ఇప్పుడు sin ఆఫ్ 90 - θ అంటే 90 - θ యాంగిల్ దృష్ట్యా మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ వాల్యూ చేయాలన్నమాట. 90 - θకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏమవుతుంది? X బై హైపోటెన్స్ ఎంత అవుతుంది? R. కాబట్టి sin 90 - θ వాల్యూ x/r అవుతుంది. ఓకే, మరి x/r వాల్యూ ఆల్రెడీ మనం డిఫైన్ చేసినటువంటి θ వాల్యూస్లో దేనికి ఈక్వల్గా ఉంటుంది? మీరు చూసినట్టయితే అది cos θకి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి దీని వాల్యూ sin 90 - θకి వచ్చిన వాల్యూ cos θకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఈసారి cos 90 - θ తీసుకుందాం మనం. సో 90 - θకి ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ ఇది. సో ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ PQ ఆర్ Y. కాబట్టి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ ఈస్ వన్స్ అగైన్ R. దట్ మీన్స్ y/r. ఒకసారి మరలా ఈ రేషియోస్ చూడండి y/r దేనికి ఈక్వల్గా ఉంది? సో y/r వాల్యూ మనకి sin θకి ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనం cos 90 - θ వాల్యూ sin θ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ tan θ చూద్దాం. సో tan 90 - θ. సో 90 - θకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో 90 - θకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏమైంది? X అయింది. బై ఎడ్జసెంట్ సైడ్ ఈసారి Y అయింది. కాబట్టి x/y. సో tan 90 - θ ఈజ్ x/y. సో x/y మన పాత రేషియోస్ చూద్దాం. పాత రేషియోస్ చూసినట్టయితే x/y వాల్యూ cot θకి ఈక్వల్గా ఉంది. కాబట్టి tan 90 - θ = cot θ అయింది. సో ఫస్ట్ 3 రేషియోస్ వచ్చినాయి మనకి. నెక్స్ట్ 3 రేషియోస్ చూద్దాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ 3 రేషియోస్లో ఫస్ట్ వన్ cosecant 90 - θ. సో cosecant 90 - θ ఈజ్ ఈక్వల్ టు సో cosecant అనగానే మనకి డెఫినేషన్ గుర్తు రావాలి, హైపోటెన్స్ బై ఆపోజిట్ సైడ్. సో హైపోటెన్స్ ఈజ్ R బై ఆపోజిట్ సైడ్ ఈజ్ X. సో R/x. సో R/x అనగానే మరలా మనం పాత రేషియోస్ చూసినట్టయితే θ దృష్ట్యా మన రేషియోస్ చూసినట్టయితే అది secant θకి ఈక్వల్. కాబట్టి cosecant 90 - θ వాల్యూ secant θ వస్తుంది. నెక్స్ట్ secant 90 - θ చూద్దాం. సో secant 90 - θ అంటే 90 - θకి హైపోటెన్స్కి అలాగే ఎడ్జసెంట్ సైడ్కి ఉన్న రేషియో. కాబట్టి హైపోటెన్స్ చూసినట్టయితే R, ఎడ్జసెన్స్ చూసినట్టయితే Y. కాబట్టి R/y అవుతుంది. సో R/y ఈజ్ ఈక్వల్ టు cosecant θ. కాబట్టి secant 90 - θ వాల్యూ cosecant θ అవుతుంది. ఫైనల్లీ cot 90 - θ. సో
సో cot 90 minus theta చూసినప్పుడు cot ఈజ్ డిఫైన్డ్ బై adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్. కాబట్టి 90 minus theta యాంగిల్కి adjacent సైడ్ ఏమైంది, ఆపోజిట్ సైడ్ ఏమైంది చూడండి ఒకసారి. సో adjacent సైడ్ ఈజ్ y, ఆపోజిట్ సైడ్ ఈజ్ x. కాబట్టి cot 90 minus theta ఈజ్ ఈక్వల్ టు y by x. సో y by x ఈజ్ నథింగ్ బట్ tan theta. కాబట్టి cot 90 minus theta ఈజ్ ఈక్వల్ టు tan theta. కాబట్టి మీరు చూసినట్టయితే ఇందులో మనకి పేర్స్ కనబడుతున్నాయి, కొన్ని పేర్స్, అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో sin 90 minus theta ఈజ్ ఈక్వల్ టు cos theta, cos 90 minus theta ఈజ్ ఈక్వల్ టు sin theta. సో ఇందులో సైన్కి కాస్, కాస్కి సైన్. ఓకే, దీని పక్కన పెడదాం. నెక్స్ట్ tan 90 minus theta ఈజ్ ఈక్వల్ టు cot theta, cot 90 minus theta ఈజ్ ఈక్వల్ టు tan theta. సో tan cat, tan cot ఒక పేర్. సో దీన్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకొక పేరు తీసుకుందాం మనం. cosecant 90 minus theta ఈజ్ ఈక్వల్ టు secant theta, secant 90 minus theta ఈజ్ ఈక్వల్ టు cosecant theta. సో secant, cosecant ఒక పేరు. సో ఒకసారి వీటి పేర్లు మీరు జాగ్రత్తగా గమనించండి. సైన్, కోసైన్, కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్. అంటే సైన్కి కాంప్లిమెంటరీ రేషియో కోసైన్ అవుతుంది అనమాట. అందుకని సైన్, కోసైన్ అవి రెండు ఒక పేరు అవుతుంది అనమాట. వీటిని కాంప్లిమెంటరీ పేర్స్ అని పిలవచ్చు మనం. అలాగే సీకెంట్, కోసీకెంట్. సో కాంప్లిమెంటరీ ఆఫ్ సీకెంట్ ఈజ్ కాల్డ్ కోసీకెంట్. కాబట్టి అందుకనే మనకి cosecant ఆఫ్ 90 minus theta, cosecant 90 minus theta ఈజ్ ఈక్వల్ టు secant theta అయింది, secant 90 minus theta cosecant theta అయింది. అంటే ఈ టూ రేషియోస్ సంబంధించి యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినట్టయితే ఆ టూ రేషియోస్ ఈక్వల్ అవుతాయి అనమాట. అలాగే tan కోటాంజెంట్, దట్ మీన్స్ కాంప్లిమెంటరీ ఆఫ్ టాంజెంట్. అంటే ఈ టూ రేషియోస్ సంబంధించి మనకి ఇచ్చిన యాంగిల్స్ కనుక కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినట్టయితే ఈ టూ రేషియోస్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి మనం వీటి నుంచి ఏం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ sin A ఈజ్ ఈక్వల్ టు cos B అయింది అనుకుందాం. సో sin A ఈజ్ ఈక్వల్ టు cos B. సో sin, cos ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఒకవేళ sin, cos కనుక ఈక్వల్ అయినట్టయితే ఆ టూ యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వస్తుంది అనమాట. సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90. అలాగే secant A ఈజ్ ఈక్వల్ టు cosecant B అయింది అనుకోండి. సో secant, cosecant రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి ఇందులో ఉన్న యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ రావాలి, వస్తుంది. సో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు వన్స్ అగైన్ 90. అలాగే cot tan కూడా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం దీన్ని సింపుల్గా డిస్కస్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ sin 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cos డాష్. ఏమవుతుంది, డాష్లో ఏముంటుంది, 30 డిగ్రీస్. వెరీ గుడ్. ఇప్పుడే మీకు చెప్పాను sin, cos రెండు కూడా కాంప్లిమెంటరీ రేషియోస్ అది. సో కాంప్లిమెంటరీ రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయంటే అందులో ఉన్న యాంగిల్స్ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలి. అంటే రెండింటిని కలిపితే 90 రావాలి. కాబట్టి నేను sin 60 డిగ్రీస్ ఇచ్చాను కాబట్టి 60 కాంప్లిమెంటరీ యాంగిల్ 30. కాబట్టి sin 60 ఈజ్ ఈక్వల్ టు cos 30. అండ్ ఒక విషయం మీరు గమనించారా, ఒకసారి మనం ట్రిగోనోమెట్రిక్ టేబుల్ తీసుకుందాం, మనం వాల్యూస్ టేబుల్. సో వాల్యూస్ టేబుల్ చూసినట్టయితే మీరు చూడండి ఒకసారి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేను చెప్పే ప్రతి విషయం మీరు గమనించవచ్చు. సో sin 60 డిగ్రీస్ వాల్యూ cos 30 అని చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ మీరు వాల్యూ చూసినట్టయితే sin 60 ఈజ్ √3/2 అండ్ cos 30 ఈజ్ ఆల్సో √3/2. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో sin 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cos డాష్. ఏమవుతుంది, సో వన్స్ అగైన్ sin, cos రెండు కూడా కాంప్లిమెంటరీ రేషియోస్ కాబట్టి 45కి ఎంత కలిపితే 90 వస్తుంది, 45. కాబట్టి sin 45 ఈజ్ ఈక్వల్ టు cos 45. సో మరి టేబుల్ చూడండి, sin 45 1/√2, cos 45 కూడా 1/√2. ఓకే, అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ cosecant 53 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు secant డాష్. సో cosecant, secant ఆర్ కాంప్లిమెంటరీ పేర్స్. కాబట్టి 53కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏదో ఇది అక్కడ మనం వేయాలి. సో అంటే 53కి ఎంత కలిపితే 90 వస్తుంది. సో 53కి 37 డిగ్రీస్ కలపాలి. కాబట్టి అదర్వైజ్ మనం ఏం చేయొచ్చండి, 90 నుంచి 53 తీసేయండి, 37. కాబట్టి cosecant 53 ఈజ్ ఈక్వల్ టు secant 37 డిగ్రీస్ అవుతుంది అనమాట. అలాగే tan 40 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cot డాష్. సో tan 40 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, సో 40కి ఎంత కలిపితే 90 వస్తుంది, వెరీ గుడ్, 50. కాబట్టి tan 40 ఈజ్ ఈక్వల్ టు cot 50. సో ఇంకొక చిన్న కొన్ని ప్రాక్టీస్ కోసం ఇంకొంచెం చేద్దాం మనం. tan 1 ఈజ్ ఈక్వల్ టు డాష్. ఈసారి చెప్పండి మీరు డైరెక్ట్గా, tan 1 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఈసారి రేషియో కూడా ఇవ్వలేదు. tan 1 ఈజ్ ఈక్వల్ టు cot 89 డిగ్రీస్, వెరీ గుడ్. అలాగే cos 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు sin 60. నెక్స్ట్ tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cot 45 డిగ్రీస్, వెరీ గుడ్. సో tan కాంప్లిమెంటరీ రేషియో cot 45 కాంప్లిమెంటరీ యాంగిల్ 45. ఈ విధంగా మనం ఈ విషయాలను నేర్చుకున్నట్టయితే
కాంప్లిమెంటరీ రేషియోస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవే మనకి. ఇవి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, వాటి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం కాంప్లిమెంటరీ యాంగిల్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ థర్డ్ ఎక్సైజ్లో ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం, నేర్చుకుందాం. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.